ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూస్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా. ఎస్ అండి, మనకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను వస్తుంది, అసలు ఇంత త్వరగా మోనిటైజేషన్ అవుతుంది అని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను, మోనిటైజేషన్ ఎప్పుడు అయింది ఏంటి అనేది తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది. ఇలా పిన్ వచ్చినప్పుడు మీ అందరితో ఇలా హ్యాపీగా మాట్లాడాలని ఎప్పటి నుంచో అని అనుకున్నాను నేను. బట్ ఇంత త్వరగా అయితే అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఛానల్ స్టార్ట్ చేసినాకైతే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, వ్యూస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి. తర్వాత కొన్ని వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే స్టార్టింగ్లో వ్యూస్ అయితే అసలు ఎవరికి రావు, కొంచెం వెళ్తూ ఉండాలి అని చెప్పేసి అనమాట. అప్పుడు కొంచెం ఓకే, మన వీడియోస్ అనేది కొంచెం వెళ్ళడానికి టైం పడుతుంది, మనం మాత్రం డైలీ అప్లోడ్ చేస్తూనే ఉండాలి అని మాత్రం కొంచెం అర్థమైంది. ఫస్ట్ అయితే అసలు ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి, ఇంకా అనవసరంగా పెట్టామా అన్న ఇదిలోకి కూడా వెళ్ళిపోయాను నేనైతే కనుక. అంటే ఉంటుంది కదా, అంటే అసలు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి మనకి, ఎందుకు వెళ్ళడం లేదు ఏంటి అనేది. బట్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఫస్ట్లో ఏంటంటే వ్యూస్ రావు, ఎందుకు మనకి అర్థం కాదు, రకరకాలుగా ఆలోచించేసుకుంటాం మనం అయితే కనుక. బట్ నిదానంగా మనం పెడుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి వ్యూస్ అనేవి. సో అదొకటి మాత్రం న్యూ ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా ఆలోచించకండి, వ్యూస్ వస్తాయి తప్పకుండా. అసలు దాని గురించి అయితే కనుక మీరు అస్సలు భయపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. సో అయితే కనుక నేను ఏప్రిల్ 28న అయితే కనుక ఛానల్ అయితే కనుక స్టార్ట్ చేశాను. 29న అయితే కనుక ఏంటో చిన్న వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది పోస్ట్ చేశాను. నాకు అప్పటికి అంతగా అలవాట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటో టకటకమని చెప్పేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, కానీ దాన్ని తగ్గట్టుగా అసలు అలాగా ఇవ్వడం కానీ, అటు కొంచెం ఇటు తిప్పి మాట్లాడడం కానీ అసలు అలా వచ్చేది కాదనమాట. మామూలుగా అయితే నేను చాలా బాగా మాట్లాడతాను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేసరికి ఏంటో ఆ టైంకి నాకు ఏదో లెసన్ చదువుతున్నట్టుగా అలా చదివేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్లీ నాది మినీ మోనిటైజేషన్ అయితే కనుక నవంబర్ మిడిల్లో ఆ ఎండింగ్లోనే మినీ మోనిటైజేషన్ అయిపోయింది. బట్ నేను మినీ మోనిటైజేషన్ అయితే కనుక అప్లై చేసుకోలేదు. ఒకేసారి ఫుల్ మోనిటైజేషన్ అప్లై చేసుకుందామని చెప్పేసి మినీ మోనిటైజేషన్ అయితే కనుక నేను అప్లై చేసుకోలేదు. సో అసలు అక్కడి నుంచి మిగతా 1000 hours అవ్వడం లేదు. ఏంటి ఇది 1000 hours అవ్వడం లేదు ఏంటి, ఈ 3000 బాగానే ఫాస్ట్గా అయిపోయింది, 1000 దగ్గరికి వచ్చేసరికి రోజు కొంచెం 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 అవుతూ ఉంది. నాకేమో టెన్షను, ఏంటి ఇయర్ ఎండింగ్లో అన్న అయిపోతే బాగుండు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో అలా అలా వస్తూ 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 అలా మొత్తానికి అయితే కనుక డిసెంబర్ 31కి కరెక్ట్గా ఇయర్ ఎండింగ్ రోజు నా 4000 వాచ్ అవర్స్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. సో నేను 2024లో ఛానల్ పెట్టాను. 2024 ఎండింగ్ టైంకి అయితే కనుక నాకు ఛానల్ అనేది మోనిటైజేషన్ అయిపోయింది. కరెక్ట్గా నాకు 8 monthsలో అయితే కనుక నా ఛానల్ ఫుల్గా మోనిటైజేషన్ అయితే కనుక అయిపోయిందనమాట. సో January 1st మోనిటైజేషన్కి అప్లై చేశాను అనమాట. అప్లై చేశాననే కానీ నాకు అవుతుందా, ఫెయిల్ అని వస్తుందా, పక్క ఆనందంగా ఉంది. 31కి హ్యాపీగా నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంకొక పక్క వచ్చేసేసి మోనిటైజేషన్ ఏదన్నా ప్రాబ్లం చూపిస్తుందా, అసలు ఏంటి అని చెప్పేసి ఒక టెన్షను. ఏదో ఒక వీడియోలో చిన్న సౌండ్ అయినా పట్టుకుంటాడా, లేకపోతే కాపీరైట్ ఇష్యూ చూపిస్తుందా, అసలు మోనిటైజేషన్కి నేను ఎలిజిబుల్ అవుతానా, మళ్ళీ అప్లై చేసుకోవాలంటే కనుక 3 months వరకు ఆగాలి, అసలు ఏంటి ఏమవుతుంది అని చెప్పి టెన్షన్గా మా వారైతే కనుక నిజంగా అప్లై చేశారనమాట. ఏదైతే అది అవుతుంది, అప్లై చేయాలి కదా మరి అని చెప్పేసి January 1st రోజు అయితే కనుక కూర్చొని మోనిటైజేషన్ అయితే కనుక అప్లై చేశాము. సో మోనిటైజేషన్ అయితే కనుక మనకి మెయిల్ రావాలి మనం ఎలిజిబులా కాదా అని చెప్పేసి.
నాకైతే అసలు టెన్షన్గా ఉంది, భయమేస్తుంది. ఓ పక్క మెయిల్ ఎప్పుడు వస్తుందా అని ప్రతిసారి ఫోన్ చూసుకోవడం ఇదే అయిపోయిందనమాట. సో మొత్తానికి అయితే కనుక నెక్స్ట్ 24 అవర్స్ లోపే నాకైతే కనుక, అంటే జనవరి 2న అయితే కనుక నాకు ఎర్లీ మార్నింగే మెయిల్ వచ్చేసింది నాకు, యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి. నాకు ఇంకా అసలు మామూలు హ్యాపీ కాదనమాట. అసలు అమ్మయ్య అయితే ఏమీ లేవు, నాకు హ్యాపీగా మోనిటైజేషన్ అయితే కనుక అయిపోయింది. అంటే ఫస్ట్ టైం అప్లై చేసి చాలామంది వీడియోస్ చూశాను, ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల మోనిటైజేషన్ అయితే ఆగిపోవడము, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఉండడము, లేదంటే చాలా గ్యాప్ రావడం అనేది. ఇంకా చాలామంది వీడియోస్ చూసి ఏమవుతుంది ఏమని అని చెప్పి చాలా భయపడ్డాను. మొత్తానికి అయితే కనుక నెక్స్ట్ డే రోజు అయితే కనుక మెయిల్ వచ్చేసింది, యువర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి. నాకు ఇంకా అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకైతే కనుక $10 అలా ఒక 4 daysలో అయితే కనుక యాడ్ అయిపోయినాయి అనమాట, $10. సో $10 యాడ్ అయిపోయిన తర్వాత నేను గూగుల్ పిన్కి అయితే కనుక అప్లై చేసేసాను నేనైతే కనుక. సో యాడ్సెన్స్కి అయితే అప్లై చేయంగానే వితిన్ 1 weekకి నాకు యాడ్సెన్స్ అకౌంట్ అయితే కనుక గూగుల్ పిన్ అయితే కనుక ఇంటికి పంపించేశారు. నాకైతే కనుక గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందనమాట. ఇంకా నాకు ఈ పిన్ రాగానే మామూలుగా లేదు నా ఆనందం అయితే కనుక, అంతా ఇంత లేదనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఓపిక అనమాట. కొంచెం ఆ ఓపిక మనకు అనేది ఉంటే కనుక ఫలితం అనేది ఎప్పటికైనా ఉంటుంది. నేనైతే అసలు యూట్యూబ్లో అసలు ఎవరు చూస్తారు, అసలు యూట్యూబు అంటే మన ఛానల్స్ అనేవి వెళ్తాయా, అసలు మనం జనాలకి నచ్చుతామా, జనాలు మనల్ని గుర్తిస్తారా, మన వీడియోస్ అనేది లైక్ చేస్తారా అంటే చాలా ఎప్పటి నుంచో టిక్టాక్ చేస్తున్నప్పటి నుంచి చాలామంది యూట్యూబ్లో ఉండిపోయారు, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా. చిన్న యూట్యూబర్స్కి అసలు గుర్తింపు అనేది వస్తుందా, ముందుకు వెళ్ళగలమా, సక్సెస్ అవ్వగలమా ఏంటి అని అనుకున్నాను అనమాట. ఈరోజు ఒకళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అంటే కనుక నెక్స్ట్ డే మనం అనేది వెళ్తాము, అంతేగాని వెళ్ళకపోవడము అక్కడే ఉండిపోవడం అనేది మాత్రం అస్సలు జరగదు. సో ఖచ్చితంగా మీరు కూడా 2024లో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళు కూడా మీ 1 year లోపు గోల్ రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొత్తానికి అయితే కనుక 2024లో ఏప్రిల్లో స్టార్ట్ చేశాను, 31st రోజు కల్లా అవ్వాలి అని చెప్పి. ఎందుకు అవ్వాలని అనుకున్నాను అంటే నేను అసలు 31స్ట్కి అయిపోతే దగ్గరలో వచ్చేసాను, నేను అయిపోతే బాగుండు ఈ ఇయర్తో నాకు 4000 కంప్లీట్ అయిపోతే ఓకే, 2024లో పెట్టి 2024లోనే నాకు 4000 కంప్లీట్ అయిందని ఒక బాగుంటుంది అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ లిటరలీ ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్ అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా కేర్గా అప్లై చేయండి. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మీ నేమ్ అండ్ అవన్నీ కూడా అప్లై చేయాలన్నమాట. సో మిస్టేక్స్ ఏం చేయకుండా కూడా 1-10 సార్లు వీడియో చూసేదైనా ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. బట్ ఇది నాకైతే వచ్చింది అంటే కనుక బికాజ్ ఇదంతా మీ వల్లేనండి. మీరందరూ నన్ను ఇంతగా అభిమానించడం వల్ల మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ప్రేమ నిజంగా ఈరోజు ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చిందనమాట. తక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినా, తక్కువ వ్యూస్ వచ్చినా కూడా, లేట్గా అయినా కూడా ఛానల్ అనేది ఖచ్చితంగా ముందుకు అనేది వెళ్తుందనమాట. సో మీరైతే కనుక చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేది చేయండి. అలాగే ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడము, మోనిటైజేషన్ అవ్వడము ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే $100 అవ్వడం అనమాట. సో నేనైతే కనుక ఒక గోల్ అనేది రీచ్ అయిపోయాను. సో $100 ఇంకా కంప్లీట్ చేయడం అనేది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో $100 కూడా త్వరగా నేను రీచ్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా కష్టపడి మంచిగా వీడియోస్ అయితే తీయాలన్నమాట. నేను కూడా ఇదివరకు ఏదైనా వీడియో చూసేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, ఏముంది పెట్టడం అని అనుకున్నాను, కానీ నిజంగా అనుకున్నంత ఈజీ అయితే కాదండి. చాలా కష్టం అనమాట. నిజంగా అది కష్టం యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను కూడా చాలా ఈజీ అని అనుకున్నాను. యాక్చువల్లీ నేను 2 years బ్యాకే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ అసలు
అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏదో అనుకున్నానే కానీ చేద్దాము అని చెప్పేసి గట్టిగా అయితే అని అనుకోలేదు. నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, బట్ కానీ అవ్వలేదన్నమాట. సో మొత్తానికైతే కనుక 2024లో కుదిరిందనమాట. అనుకుంటా అదే ఉంటుంది కదా సామెత, మనం ఎప్పుడు అనుకుంటామో అవన్నీ కాదు, అవ్వాల్సిన టైం వచ్చినప్పుడే అది జరుగుద్ది ఆ పని అని చెప్పేసి. సో మొత్తానికి అయితే కనుక 2024లో ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో 8 మంత్స్లో అయితే కనుక నా ఛానల్ మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సో మీ అందరూ కూడా త్వరగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని మంచిగా 1 ఇయర్ లోపు మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మోనిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అయిపోయి మీరు కూడా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెంకీ నాకైతే చాలా చాలా సపోర్ట్ చేశాడండి, అసలు చాలా సపోర్ట్ అనమాట. తను సపోర్ట్ వల్లనే నేను యూట్యూబ్ ఇంత హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను అండ్ ఇంతవరకు రీచ్ అయ్యాను అంటే కనుక తన సపోర్ట్ వల్ల నేను వీడియోస్ చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. బట్ ఇంతవరకు నేను రీచ్ అయ్యానంటే కనుక ఇదంతా మీ వల్లే. మీరు లేకపోతే ఈరోజు ఇది అనేది నా చేతిలో ఉండేది కాదనమాట. సో మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. నిజంగా ఈ సక్సెస్ అనేది మీ అందరిది కూడా అండి. మీతో పాటు నేను కూడా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వచ్చింది కాదండి, ఇంకా ముందు ఇంకా అసలైన ప్రాసెస్ అనమాట. ఇది తీసేసుకోవడం కాదు, ఇంకా ముందు ముందు ఏంటంటే ఇంకా కష్టపడాలి. ఇదంతా ఒకటైతే కనుక నెక్స్ట్ చేసేదంతా కూడా ఒకటనమాట. సో $100 కంప్లీట్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు, చాలా అంటే చాలా కష్టపడాలి. ఒక్క వీడియో కొన్ని వేల మంది చూడాలన్నమాట. సో అప్పుడు మనకి అలా అయితే కనుక మనకి అలా కంప్లీట్ అవుతాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే కష్టపడింది, ఇక ముందుకు వెళ్ళడానికి ఇంకా బాగా కష్టపడాలి అనమాట. సో మొత్తానికి అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే కనుక వచ్చిందనమాట. సో ఇంకా యాక్చువల్లీ మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది, సో అందుకని చెప్పేసి ఫుల్ డిస్టర్బ్ అనమాట, ఫుల్ సౌండ్స్. సో అందుకని చెప్పేసి నేను వీడియో చేయడం లేట్ అయిపోయింది ఈ గూగుల్ పిన్ గురించి. ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇంకా ఇట్లా అయితే అవ్వదు అని చెప్పి నేను బయట కూర్చొని చాలా ప్రశాంతంగా చేద్దాం అనుకున్నా. ఇంకా అవడం లేదు కాబట్టి ఇంకా రూమ్లో అయితే కూర్చున్నాను అనమాట. సో అందుకని మీకు కొంచెం లైటింగ్ అనేది డల్గా ఉంది. సో మొత్తానికి మన వీడియో అయితే కనుక ఇది అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అసలు ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా యూట్యూబ్ గురించి కానీ లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, నేను రిప్లై. సో ఇంకా అంతే, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు రావాలని అయితే కనుక నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ప్రేమ అండ్ ఎఫెక్షన్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కనుక కోరుకుంటున్నాను. న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మీకు త్వరగా 1 ఇయర్లోకి మోనిటైజేషన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.